పాటు టాప్ ఎంఎన్సీలలో ఉద్యోగ అవకాశాలు కేవలం 3 months కోచింగ్ తో పాటు ప్లేస్మెంట్ అసిస్టెంట్స్. ఫర్ డీటెయిల్స్ ఆర్కే గ్లోబల్ బిజినెస్ స్కూల్, దిల్సుఖ్ నగర్, 9502255566. ఈ సువిశాల భూ ప్రపంచంలో 4/3 నీరే ఉంటుందని మనందరికీ తెలుసు. నీరే సమస్త జీవులకు ప్రాణాధారం. నీటి విషయంలో నిర్లక్ష్యం చేస్తే నీటి యుద్ధాలు, వాటి వెంటే వేలాది మరణాలు తప్పవు. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ ఇప్పుడు రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం గురించి చెప్పుకోవచ్చు. ఈ యుద్ధానికి అసలు కారణం నీరే అంటే అతిశయోక్తి కాదు. దీని గురించి మనం ముందు చెప్పుకుందాం. నాటోలో ఉక్రెయిన్ చేరిక అన్న కారణాన్ని ముందు పెడుతున్నారు, కానీ అసలు కారణం మాత్రం నీటి గురించి జరుగుతోంది. అంతెందుకు, మన దేశం నుంచి పాకిస్తాన్ వెళుతున్న రావి నదికి అడ్డుకట్ట వేసి మన దేశ అవసరాలను తీర్చుకునేందుకు ప్రయత్నించడం పాకిస్తాన్ దేశానికి అస్సలు పడటం లేదు. ఆ నీటి కోసం పాకిస్తాన్ భవిష్యత్తులో మన దేశానికి ఇబ్బందులు కలిగించే ప్రయత్నాలు చేస్తుంది. అదీ కాకుండా రాబోయే రోజుల్లో ప్రకృతి పరంగా చూస్తే నీటి కొరత తీవ్రం కానుంది. ఇలాంటి పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్నాయి. నీటిని మనం ఎంతో పదిలంగా వాడుకోవాలి. నిర్లక్ష్యం చేస్తే జీవజాతి అంతరించుకుపోయే ప్రమాదం పొంచి ఉంటుంది. జలం లేనిదే జీవం లేదు. నీటిలోని జీవం అంకురించింది. నీటితోనే ప్రకృతి మనుగడ కొనసాగుతోంది. పరిశుభ్రమైన నీరు ఆరోగ్యానికి ఆయువు పట్టు. మానవ నాగరికత అంతా జల వనరులతోనే ముడిపడి ఉంది. నీరున్న చోటే మనుషులు ఉంటారు. వారు తాగడానికి, తిండి గింజలు పండించుకోవడానికి నీరు కావాలి. కనుకనే చరిత్రలో వెలిసిన నాగరికతలన్నీ నీటి లభ్యత ఉన్న చోటనే వృద్ధి చెందాయి. ఇది చరిత్ర చెప్పిన సత్యం. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి తాగటానికి నీరు లేక దాహంతో అల్లాడిపోతూ ఉంటే నీటి లభ్యత ఉన్న చోట్ల ఆ నీటిని వృధా చేస్తున్నారు. వ్యర్థాలతో కలుషితం చేస్తున్నారు. నీటి కొరత, నీటి కాలుష్యం, పారిశుద్ధ్య లోపాల వలన అనేక అంటువ్యాధులు ప్రబలుతున్నాయి. ఇప్పటికీ మన దేశంలో కోట్లాది మంది ప్రజలు స్వచ్ఛమైన నీరు లేక బాధపడుతున్నారు. అందుబాటులో ఉన్న నీటి కలుషితాలతో మనిషి, ప్రకృతి కూడా అనారోగ్యం పాలవుతున్నాయి. భూమిపై 3/4 నీరున్నా అందులో తాగడానికి అనువుగా ఉండేది చాలా తక్కువగా ఉంటుంది. నిరుపేద నుంచి సంపన్నుని వరకు, పేద దేశం నుంచి పెద్ద దేశం వరకు ప్రస్తుతం నీటికి కటకటగానే ఉంటుంది. 2025 నాటికి ప్రపంచవ్యాప్తంగా 180 కోట్ల మందికి పైగా నివాసిత ప్రాంతాల్లో తీవ్ర నీటి ఎద్దడి ఉంటుందని అంచనాలు ఉన్నాయి. వ్యవసాయంతో సహా ఇతరత్ర అవసరాల కోసం నీటి కొనుగోళ్లు కూడా భారీగా పెరిగే అవకాశం ఉంది. నిపుణుల అంచనా ప్రకారం నీరు మార్కెట్ వస్తువుగా మారిపోయింది. దీంతో నీరు ఒక అవసరమే కానీ హక్కు కాదు అని సెలవిస్తున్నారు నయా ఉదారవాద విధానకర్తలు. నీరు హక్కు అయితే దాన్ని మనకు అందించే బాధ్యత ప్రభుత్వానిది. అదే ఒక అవసరమైతే దాన్ని మనమే సమకూర్చుకోవాల్సి ఉంటుంది. అది అవసరానికి, హక్కుకి ఉన్న తేడా. ప్రస్తుతం మన దేశంలో ఏటా 1.8 లక్షల కోట్ల మంచినీటి వ్యాపారం నీళ్ల బాటిల్ అమ్మకాల ద్వారా జరుగుతోంది. 2023 నాటికి ఇది 4.5 లక్షల కోట్లకు చేరుతుందని ట్రేడ్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అంచనా వేసింది. వాటర్ ప్యూరిఫైర్ ద్వారా జరిగే వినియోగం దీనికి అదనం. ఇదంతా కలిసి లక్షల కోట్ల రూపాయలను ప్రజల నుంచి దండుకుంటున్నారు. ప్రజలకు తాగునీటిని తన బాధ్యతగా అందించవలసిన పని చేయకుండా దాన్ని అవసరంగా మార్చి కార్పొరేట్ సంస్థలకు లాభాలను సమకూర్చి పెడుతున్నాయి. దేశంలో 80% వ్యాధులు కేవలం రక్షిత మంచినీరు అందుబాటులో లేనందువల్లే వస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతూ ఉంటే, మన పాలకులు పోటీ పడి మరీ కార్పొరేట్ సంస్థలకు నీటిని ధారాదత్తం చేస్తున్నారు. దీని నుంచి ప్రజలను కాపాడి రక్షిత నీరు అందుబాటులో ఉందని నిర్ధారించడానికి నీటి పర్యవేక్షణ ఒక మార్గం. నీటిని పర్యవేక్షించడం అంటే తాగునీటిలో ఏ రసాయనాలు ఉన్నాయో తెలుసుకోవడం చాలా ముఖ్యం. అలా చేయడం వల్ల నదులు, సరస్సులు, ప్రవాహాలు, ఇతర నీటి వనరులు పరిశుభ్రంగా ఉంచబడతాయి. నీటిని పరిశుభ్రంగా ఉంచుకుంటూ ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్న ఉద్దేశంతోనే ప్రపంచ నీటి పర్యవేక్షణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. నీటి వనరులను పరిరక్షించే విధంగా ప్రజలను చైతన్యపరచడం, వారి అవగాహన పెంపొందించడం దీని లక్ష్యం. నీరు లేనిదే ఏదీ లేదు. నీటి కోసం యుద్ధాలు జరుగుతాయి అంటే గతంలో ఎవరు నమ్మేవారు కాదు. కానీ తాజాగా ఓ విషయం అది నమ్మేలా చేస్తోంది. మీకు తెలుసా, రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం నీటి కోసమే జరిగిందట. మంటలను చల్లార్చే నీరు అక్కడ నిప్పును రగిల్చిందట. దాంతో ఎన్ని దేశాలపై యుద్ధ ప్రభావం పడిందో మనం చూస్తూనే ఉన్నాం. ప్రపంచ దేశాల్లో తీవ్ర ఆందోళనకు కారణమైంది. ముడి చమురు, బంగారం సహా ఇతరత్ర ధరలు పెరగడం ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావం పడడానికి కారణం ఒక విధంగా నీరే అంటే అతిశయోక్తి అయితే కాదు. ఉక్రెయిన్, రష్యా మధ్య చిచ్చుపెట్టిన అంశాలు అత్యంత కీలకమైనది డెనిపర్ నదిపై నిర్మించిన ఆనకట్ట. ఈ నిర్మాణం తర్వాతే
క్రిమియా దీవికి నీటి సరఫరా తగ్గిపోయింది. ప్రజలకు తాగు సాగు అవసరాలను తీర్చలేకపోవడంతో పాటు తమ నౌకా స్థావరాలకు నీటి సరఫరా చేయడానికి అష్టకష్టాలు పడాల్సి రావడం రష్యాను ఆగ్రహానికి గురిచేసింది. కయ్యానికి కాలు దువ్వేలా చేసింది. వివాదానికి కేంద్ర బిందువైన ఆనకట్టను రష్యా సైనికులు బాంబులతో పేల్చివేశారు. ఆధునిక కాలంలో నీటి కోసం జరిగిన తొలి యుద్ధంగా ప్రస్తుతం జరుగుతున్న ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని ఉదాహరణగా చెప్పుకోవచ్చు. రెండు దేశాల మధ్య వివాదాలకు అసలు కారణమే అది కాగా ఎందుకో ఈ అంశం మరుగున పడింది. ఇది కాక అన్ని విషయాలు ప్రముఖంగా తెరపైకొచ్చాయి. చుట్టూ సముద్రం ఉండే ద్వీప ప్రాంతం అనే క్రిమియాలో 25 లక్షల మంది ప్రజలు నివసిస్తున్నారు. వీరిలో అత్యధికులు రష్యన్లే. క్రిమియా దీవిని ఇరుకైన భూభాగం ఉక్రెయిన్తో అనుసంధానిస్తుంది. ఆ ప్రాంతం మీదుగానే సోవియట్ యూనియన్ హయాంలో నిర్మించిన కెనాల్ ద్వారా క్రిమియా ప్రజల తాగు సాగునీటి అవసరాలు 80% పైగా తీరేవి. ఉక్రెయిన్లోని వివిధ నదుల నుంచి ఆ నీటిని మళ్లించేవారు. అయితే 2014 రష్యా దాడి తర్వాత ఉక్రెయిన్ డెనిపర్ నదిపై ఆనకట్ట నిర్మించడంతో క్రిమియాకు నీటి సరఫరా తగ్గిపోయింది. ఖెర్సన్ ప్రాంతంపై పట్టుకు యత్నం క్రిమియాకు నీటిని సరఫరా చేసే కాలువను తమ నియంత్రణలోకి తెచ్చుకునేందుకు రష్యా సైన్యం మొట్టమొదట ఖెర్సన్ ప్రాంతం మీదుగా దాడిని ప్రారంభించింది. అందుకే దీనిని నీటి కోసం యుద్ధం అని అనవచ్చు. ప్రస్తుతం ఇలాంటి పరిస్థితులు యూరోపియన్ దేశాలలో చాలానే ఉన్నాయి. ఎక్కడికక్కడ నదులలోని నీరు ఆవిరై ఎగిరిపోతోంది. విపరీతమైన ఉష్ణోగ్రతల కారణంగా హీట్ వేవ్ ఏర్పడి నీరంతా ఆవిరవుతోంది. దాంతో జీవనదులన్నీ ఎండిపోతున్నాయి. నేల బీటలు వారుతోంది. యూరప్ ఇలాంటి పరిస్థితిని ఎన్నడూ ఎదుర్కోలేదు. అయితే రోజు రోజుకు అపారంగా విస్తరిస్తున్న పట్టణీకరణ, వాతావరణ మార్పుల కారణంగా నీటి వనరులు అంతరించిపోతున్నాయి. అమెరికా, మెక్సికో దేశాలను అనుసంధానం చేసే ప్రసిద్ధ కొలరాడో నది ఇప్పుడు బీభత్సమై కరువు పరిస్థితులను ఎదుర్కొంటోంది. సంక్షోభ పరిస్థితులు 23 ఏళ్ల కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. సుమారు 1450 మైళ్ల పొడవైన ఈ నది ఇప్పుడు పూర్తిగా ఎండిపోయింది. ఈ నదిపైన ఆధారపడి జీవించే 40 మిలియన్ల మంది ప్రజల బ్రతుకులు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారాయి. నది ఎడారిగా మారుతున్న నేపథ్యంలో ఇక్కడి రైతులను వ్యవసాయం వదులుకోవాల్సిందిగా ప్రభుత్వాలు కోరడం గమనార్హం. కొలరాడో నది పరివాహక ప్రాంతాల్లో ఎక్కువగా ఆల్ఫాల్ఫా అనే చిక్కుడు జాతి పంటలను పండిస్తూ ఉంటారు. మనం ముందు చెప్పుకున్నట్లు భూమిపై ఉన్న నీటిలో 97% సముద్ర రూపంలో ఉప్పు నీరుగానే ఉంటుంది. మిగిలిన 3% మాత్రమే మంచినీరు. ఇందులోనూ 3/2 హిమానీ నదీ నదాల్లోనూ ధ్రువాల వద్ద ఉన్న మంచు కొండల్లో గడ్డ కట్టుకుపోయి ఉంటుంది. వర్షాలు లేనప్పుడు కూడా నదిలో నీటి ప్రవాహానికి కారణమయ్యే హిమానీ నదాలు ఇప్పటికీ ఉండడం నిజంగా అదృష్టం లాంటిదని హెయిన్ అన్నారు. అయితే మరో 30 ఏళ్లలో అవి కూడా అంతరించిపోయే ముప్పు ఉందని అంచనాలున్నాయి. మిగిలిన మంచినీరు ప్రధానంగా భూగర్భ జలం రూపంలో ఉంది. భూమిపైన గాలిలోనూ కొద్ది భాగం మాత్రమే ఉంది. మంచినీరు పునరుత్పాదక వనరే అయినప్పటికీ ప్రపంచంలోని భూగర్భ జలం క్రమంగా తగ్గుతోంది. ఆసియా, దక్షిణ అమెరికా, ఉత్తర అమెరికాలలో ఈ క్షీణత చాలా ఎక్కువగా ఉంది. అయితే వినియోగమైన జలాలు ఎంత మేరకు సహజంగా పునరుద్ధరణ జరుగుతోంది, పర్యావరణ వ్యవస్థలు ఏ మేరకు ముప్పుకు గురవుతున్నాయి అనేది ఇంకా స్పష్టంగా తెలియదు.